తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను అందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతటా నేను దానిని మహిమపరిచి తిని. నీ నామమును మహిమపరచమని ఆయన చెప్పగానే అంతటా నేను మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఉరిమెను అనిరి. ఆమేన్. ఏమన్నారంట? ఉరిమెను. ఇక్కడ ఉరుము అనగా దేవుని స్వరం. ఇక్కడ ఉరుముతున్నప్పుడు అది దేవుని యొక్క స్వరం అయి ఉన్నది. అందుకనే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటా ఉన్నారు అది ఏదో ఉరిమింది, కానీ అక్కడ మాట్లాడింది ఎవరు? యేసు ప్రభు అక్కడ భూమి మీద ఉండి నా గడియ వచ్చుచున్నది అంటే ఆయన పరిచర్య ముగించే సమయం వచ్చింది. ఆయన పరిచర్య ముగించే సమయం వచ్చింది. దేవుని సింహాసనంలో నుండి ఒక స్వరం వచ్చి ఎవరికి వినపడాలో వాళ్ళకి మాత్రమే అర్థమైంది. అది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారు? ఉరుము ఉరిమింది అనుకున్నారు. కానీ యేసు ప్రభువుకు మాత్రమే అర్థమైంది అది. ఈ కాలము కూడా ఆ ఉరుము శబ్దము వధువుకు మాత్రమే అర్థమవుతుంది. ఆమేన్. ఎలాగో చెప్తాను చూడండి. ఉరుము అనగా దేవుని స్వరమై ఉన్నది. నా గొర్రెలు నా స్వరమును. ఆయన ఉరిమినప్పుడు ఆ ఉరుము యొక్క శబ్దం ఏమిటో కేవలము కింద ఉన్న వధువుకు మాత్రమే అర్థమవుతుంది అది. అయితే అక్కడ ఆయన అంటున్నాడు, ఇదిగో నా గడియ వచ్చి ఉన్నది. ఇగో ఇక్కడ వధువు గడియ కూడా వచ్చి